మెగానైన్ టీవీ. ఒక దేశం తనకంటూ ఒక ఉనికి కోసం, ఒక గుర్తింపు కోసం 75 ఏళ్లుగా పక్క దేశం మీద విషం చిమ్ముతూనే ఉంది. మేము వేరు, మా జాతి వేరు, మా మూలాలు వేరని ప్రపంచాన్ని నమ్మించడానికి ఆ దేశం తన సొంత చరిత్రనే వక్రీకరించుకుంది. ఆ దేశమే పాకిస్తాన్. భారతదేశం పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిలమయ్యే పాకిస్తాన్ నాయకులు ఇప్పుడు తమ సొంత గొంతుకతో ఒక పచ్చి నిజాన్ని ప్రపంచం ముందు ఒప్పుకున్నారు. ఒక సామాన్య నాయకుడో, ప్రతిపక్ష నాయకుడో కాదు, ఏకంగా పాకిస్తాన్ సైన్యాన్ని, భద్రతను పర్యవేక్షించే రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక సంచలన ప్రకటన చేశారు. మనం ఎంత కాదనుకున్నా మన పూర్వీకులందరూ హిందువులే, మన మూలాలు హిందూ ధర్మంలోనే ఉన్నాయని ఆయన కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. ఈ ఒక్క మాటతో పాకిస్తాన్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగింది. ఎందుకంటే పాకిస్తాన్ పునాదులే మతం ఆధారంగా ఏర్పడ్డాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా తమ రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అక్కడి మత ఛాందసవాదులకు మింగుడు పడటం లేదు. అసలు ఖవాజా ఆసిఫ్ ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? పాకిస్తాన్ దశాబ్దాలుగా దాస్తున్న ఆ రహస్యం ఏంటి? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో మైనార్టీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బలవంతపు మత మార్పిడిలు, వారి ప్రార్థనాలపై దాడులు సర్వసాధారణమైపోయాయి. ఈ దాడులను అరికట్టడంలో పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం మైనార్టీలను రక్షించుకోలేకపోతున్నాం, వారిపై దాడులు చేయడం ముమ్మాటికి తప్పే. ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా అక్కడి నుండే వచ్చాం. మన అందరి పూర్వీకులు హిందువులే. వందల ఏళ్ల క్రితం మన తాత ముత్తాతలు మతం మారారు, కానీ మన రక్త సంబంధాలు, మన మూలాలు ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు. ఒక పాకిస్తానీ ప్రభుత్వ పెద్ద అంతటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ నిజాన్ని అధికారికంగా అంగీకరించడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. ఆయన ఈ మాటలు పాకిస్తాన్ లో పెరుగుతున్న మతోన్మాదాన్ని తగ్గించడానికి చెప్పిన ఆ ప్రయత్నంగానే ఒక చారిత్రక వాస్తవాన్ని ప్రపంచం ముందుంచారు. మన పూర్వీకులు హిందువులే అన్న ఖవాజా ఆసిఫ్ మాటలు ఇండియాలో ఉన్న మనకు చాలా సాధారణంగా అనిపించవచ్చు, కానీ పాకిస్తాన్లో ఉన్న ఒక యువకుడికి ఇది ఒక పెద్ద షాక్. ఎందుకంటే వాళ్ళ దేశంలో వాళ్లకు నేర్పించే చరిత్ర వేరు. పాకిస్తాన్ పుట్టినప్పటి నుండి వారికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. తాము భారతీయులం కాదు అని నిరూపించుకోవడానికి వారు తమ సిలబస్ పుస్తకాలను మార్చేశారు. 1947కి ముందు పాకిస్తాన్ అన్న పదమే లేదు. కానీ వారి పుస్తకాల్లో ఏముంటుందంటే, భారత ఉపఖండంలోకి ఎప్పుడైతే ఇస్లాం ప్రవేశించిందో అప్పుడే పాకిస్తాన్ పునాది పడిందని రాసుకున్నారు. క్రీస్తు శకం 712లో మహమ్మద్ బిన్ ఖాసిం అనే అరబ్ సైన్యాధ్యక్షుడు సింధు ప్రాంతంపై దాడి చేశాడు. పాకిస్తాన్ చరిత్ర పుస్తకాలు అతనిని తమ మొదటి పౌరుడిగా, తమ హీరోగా కీర్తిస్తాయి. ఆ తర్వాత వచ్చిన గజనీ మహమ్మద్, ఘోరీ, బాబర్ లాంటి విదేశీ ఆక్రమణదారులందరినీ తమ పూర్వీకులుగా పాకిస్తాన్ భావిస్తుంది. అందుకే పాకిస్తాన్ తన క్షిపణులకు కూడా ఘోరీ, గజనీ, అబ్దాలి అని హిందువుల మీద దాడులు చేసిన ఆక్రమణదారుల పేర్లు పెట్టుకుంది. తాము సింధు నాగరికతను చెందిన వారమని, వేదాలు పుట్టిన గడ్డ తమదేనని, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నడియాడిన భూమిలో తాము పుట్టామని చెప్పుకోవడానికి వారు సిగ్గుపడతారు. తమ భారతీయ మూలాలను తుడిచేసుకుని తాము అరబ్బులమని, టర్కీ వాసులమని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఆ బ్రెయిన్ వాష్ కి ఈ రోజు పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు గొడ్డలి పెట్టు లాంటివి. మతం అనేది మనిషి ఎంచుకునే మార్గం, కానీ డిఎన్ఏ అనేది ఒక వ్యక్తి జన్మ రహస్యం. అది ఎప్పటికీ మారదు. నేటి పాకిస్తాన్ ప్రజలు అరబ్బులో, టర్కిష్ వాళ్ళలో కానే కాదు, వాళ్ళంతా ముమ్మాటికి భారతీయ ఉపఖండానికి చెందిన వారే. పాకిస్తాన్లో అత్యంత ప్రముఖమైన నగరం లాహోరు. దీనిని వాల్మీకి రామాయణంలో శ్రీరాముని కుమారుడైన లవుడు స్థాపించాడని చరిత్ర చెబుతుంది. అందుకే ఆ నగరానికి లవపురి అని పేరు. అదే కాలక్రమంలో లాహోర్గా మారింది. లాహోర్ కోటలో ఇప్పటికీ లవుడికి సంబంధించిన పురాతన ఆలయం ఉండటం విశేషం. ఇక ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విశ్వవిద్యాలయం. చాణక్యుడు తన అర్థశాస్త్రాన్ని రచించింది, బోధించింది కూడా అక్కడే. ఆ తక్షశిల ఉన్నది నేటి పాకిస్తాన్లోని రావల్పిండి దగ్గరలోనే. హరప్ప, మొహంజోదారో, వేల ఏళ్ల నాటి అద్భుత సింధు నాగరికత అంతా విస్తరించింది నేటి పాకిస్తాన్ భూభాగంలోనే. ఆధునిక జన్యు శాస్త్రవేత్తలు సైతం ఎన్నో పరిశోధనలు చేసి భారతీయుల, పాకిస్తానీయుల డిఎన్ఏ 99% ఒక్కటే అని నిరూపించారు. దండయాత్రల సమయంలో భయంతోనో లేదా ప్రాణాలను కాపాడుకోవడం కోసమో వందల ఏళ్ల క్రితం హిందువులు, బౌద్ధులు మతం మారారు. ఆ మతం మారిన వారి వారసులే నేటి పాకిస్తానీయులు. ఇప్పుడు పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించింది ఈ శాస్త్రీయ చారిత్రక సత్యాన్నే. ఎవరైతే తమ గతాన్ని, తమ మూలాలను ద్వేషిస్తారో వారికి భవిష్యత్తు ఉండదు అంటారు చరిత్రకారులు. పాకిస్తాన్ కి పట్టిన గతి సరిగ్గా ఇదే.
మేము భారతీయులం కాదు, మాది గొప్ప ఇస్లామిక్ జాతి అని నిరూపించుకోవడానికి వారు దేశ బడ్జెట్ మొత్తాన్ని మిలిటరీకే ఖర్చు పెట్టారు. భారత్ మీద పగతో తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. కానీ ఈ రోజు ఇండియా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అంతరిక్షంలో అద్భుతాలు చేస్తూ దూసుకుపోతుంటే, పాకిస్తాన్ తినడానికి గోధుమ పిండి లేక అప్పుల కోసం ప్రపంచ దేశాల ముందు చేయి చాపుతుంది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన ప్రజలకు నిజమైన చరిత్రను బోధించి, భారత్ ఉన్న సాంస్కృతిక బంధాన్ని గౌరవించి, విద్వేషాలను పక్కన పెడితేనే ఆ దేశానికి మనుగడ ఉంటుంది. లేదంటే ఆ దేశం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోక తప్పదు.